మీ స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే మార్కెట్ మీ డైరెక్షన్లో వెళ్ళిందా? అది కేవలం కన్సోలిడేషన్ కాకపోవచ్చు. దీని వెనుక ఉన్న అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ లిక్విడిటీ స్వీప్. లిక్విడిటీ అంటే మార్కెట్లో ఎక్కువగా బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్ లేదా స్టాప్ లాస్ ఆర్డర్స్ ఉన్న ప్రాంతాలు. ఉదాహరణకు, ఒక స్టాక్లో ప్రీవియస్ హై దగ్గర చాలామంది ట్రేడర్స్ తమ స్టాప్ లాస్ లేదా బై ఆర్డర్స్ పెట్టారని అనుకుందాం. ప్రైస్ ఆ హైని కొద్దిగా పైకి స్వీప్ చేసి వెంటనే మళ్ళీ కిందకి వస్తే దానిని బై సైడ్ లిక్విడిటీ స్వీప్గా చూడవచ్చు. అలాగే ప్రీవియస్ లో కింద ప్రైస్ వెళ్ళి అక్కడ లిక్విడిటీని తీసుకుని వెంటనే పైకి వస్తే దానినే సెల్ సైడ్ లిక్విడిటీ స్వీప్ అని అంటారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, లిక్విడిటీ స్వీప్ రెసిస్టెన్స్ మార్కెట్ స్ట్రక్చర్ ప్రతి హై లేదా లోని బ్రేక్ చేస్తే ప్రతి బ్రేక్ కూడా లిక్విడిటీ స్వీప్ కాదు. లిక్విడిటీ స్వీప్ రెసిస్టెన్స్ మార్కెట్ స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ కలిపి వచ్చినప్పుడు మాత్రమే సెటప్ని కన్సిడర్ చేయాలి. కేవలం ఒక విక్ చూసి వెంటనే ట్రేడ్ తీసుకోకండి. కాబట్టి గుర్తుంచుకోండి, లిక్విడిటీ తీసుకోవడం ఒక సిగ్నల్ మాత్రమే. కన్ఫర్మేషన్ వచ్చినప్పుడే ఎంట్రీ తీసుకోవాలి. ఇది ట్రేడర్స్ లిక్విడిటీ స్వీప్ అంటే. ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రేడింగ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేను మీ తెలుగు ట్రేడర్ ఉమేష్ని. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ఓకే, బై ట్రేడర్స్.